P.N. Tilak garu, film producer from Telugu film industry, to step onto the stage. With a huge round of applause, ladies and gentlemen, now let us welcome P.N. Tilak garu, film producer and also a member of our Telugu Films production house. And yes sir, we are very glad to have you here, please. And yes sir, we have a request that you have to distribute the awards to our nominees. And next I request Daniel Prakash garu for Investigation web series Telugu. Daniel Prakash garu for Investigation web series Telugu. And next I request Peddapalli Rohit garu for Yemunnave Pilla song Telugu. Can we have the light background music, please? And next I request Santosh Ram garu for Wave of Culture short film Telugu. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ నాకు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి అయితే నాకు ఐడియా లేదు. బట్ మా ఫ్రెండ్ జితేంద్ర అని చెప్పేసి నాకు ఈ లింక్ పెట్టి, అన్న మన ఫిల్మ్కి మినిమం రికగ్నైజేషన్ అయినా వస్తుంది, మీరు ఎంతో ఎఫర్ట్స్ పెట్టారు, ఒకసారి ట్రై చేయండి అని అంటే నామినేషన్ అనుకున్నాను. బట్ నాకు అవార్డు కూడా ఇచ్చారు. ఇంకోటి ఏంటి అంటే వైజాగ్లో చాలామంది ప్యూర్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారండి. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన దగ్గర షూటింగ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఉన్న పీపుల్కి చాలా వరకు రికగ్నైజేషన్ అయితే దొరకట్లేదు. సో ఎవరన్నా సరే ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా ఉంటే మాలాంటి వాళ్ళకి మీరు కొద్దిగా సపోర్ట్ ఇస్తే మంచి ఫిల్మ్స్ వస్తాయి. అంతా మించి నేను ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. And next, future film, Telugu future film called Soulmate team nindi munduga Ramesh garu, Soulmate ane future film nunchi Telugu future film nunchi munduga Ramesh garni vedika meediki ravalsindiga request chestunnam. హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. అందరికీ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ ఐఎమ్ ప్యూర్లీ హ్యాపీ న్యూ ఇయర్. సో లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే నేను ఈ ఇయర్ ఇంకా మంచి అచీవ్మెంట్స్ రావాలని కోరుకుంటున్నాను. అనుకోవచ్చు ఏం అచీవ్మెంట్ వచ్చిందని. ఓకే, ఆ పాయింట్కి వస్తే క్లారిటీ ఇవ్వబోతున్నా. 2024 చాలా గుడ్ న్యూసెస్ ఇచ్చింది, చాలా బ్యాడ్ న్యూసెస్ ఇచ్చింది. నా దృష్టిలో ఏంటంటే గతాన్ని పట్టుకొని ఎలాడితే ఒరిగేది ఏమి ఉండదు. ఓకే, కొత్త దానికోసం మనం ప్రయత్నించడం, చేస్తున్న ప్రతి పనిలోని విజయాన్ని ఎక్స్పెక్ట్ చేయడం కంటే ఆ చేస్తున్న వర్క్ని మనం ఎంజాయ్ చేయాలి. నా దృష్టిలో అంతే. నేను ఎప్పుడైనా సరే ఏ వర్క్ చేసినా సరే వర్క్ని మాత్రమే ఎంజాయ్ చేస్తాను. ఆ వర్క్లో ఉన్న ప్రతి ఒక్క లూప్ హోల్స్ని, ప్రతి ఒక్క మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకుంటూ నెక్స్ట్ తీయబోయే ఏ ప్రాజెక్ట్లోనైనా సరే అవి కరెక్షన్ క్లియర్ చేసుకొని ఇంకా బెటర్గా ప్రూవ్ చేసుకుందామని చెప్పేసి నేను ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే అలాగే చేస్తాను. సో ఇన్వెస్టిగేషన్ కూడా అలాగే చేశాను. ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్ అనేది, దాని గురించి నేను చెప్పబోయే ముందు మీ అందరి దయ వలన, మీరందరూ చేసే సపోర్ట్ వలన నేనైతే ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్కి మనకి బెస్ట్ వెబ్ సిరీస్ అవార్డు అనేది విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్లో, అంటే సెకండ్ టైం వాళ్ళు స్టార్ట్ చేసి దగ్గర ఒక 5 to 5 years నుంచి ఈ ఫెస్టివల్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ ఫెస్టివల్స్ని ఆల్మోస్ట్ ఒక దగ్గర ఒక 5 లాంగ్వేజెస్లో కండక్ట్ చేశారు. అందులో మనకు వచ్చిన అవార్డు బెస్ట్ వెబ్ సిరీస్ అవార్డు కింద గుర్తించారు. దానికి December 5th సత్యానంద్ సార్, నేను బాగా ఇష్టపడిన మనందరికీ తెలిసిన సత్యానంద్ సారు. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, నాకు బాగా ఇష్టమైన గురువు గారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా ఆయన దగ్గరే యాక్టింగ్ స్కూల్లో ఆయన యాక్టింగ్ అక్కడే నేర్చుకున్నారు. అలాగే ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అంటే మనందరికీ తెలిసిందే, రెబల్ స్టార్ ప్రభాస్ గారు మనందరికీ తెలిసిందే. ఆయన కూడా అక్కడే నేర్చుకున్నారు. వైజాగ్లో ఇంత పెద్ద యాక్టింగ్ స్కూల్ ఉంది అని అంటే అది సత్యానంద్ సార్ తర్వాత
ఇంకెవరి పేరైనా రావాలి, ఇండస్ట్రీలో ఎవరి పేరైనా వినిపించాలి, యాక్టింగ్ స్కూల్ అన్నా సరే సత్యానంద్ సార్ పేరే వస్తుంది. సో ఆయన ముందు మన వెబ్ సిరీస్ అనేది స్క్రీనింగ్ జరిగింది December 5th బీబీకే కాలేజ్ ఆపోజిట్లో పబ్లిక్ లైబ్రరీలో స్క్రీనింగ్ చేశారు. దగ్గర అందులో ఒక స్క్రీనింగ్స్ 20-25 ఫిల్మ్స్ అయితే స్క్రీనింగ్ జరిగింది. అందులో మనకి ఆయన ముందు స్క్రీనింగ్ జరగడం, ఆయన వెబ్ సిరీస్ చూడడం, అండ్ అందులో ఆయన దగ్గర నేర్చుకున్న 2 స్టూడెంట్స్ మన ఫిల్మ్లో యాక్ట్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన కూడా చెప్పారు చాలా బాగుంది, మంచి కంటెంట్ తీశారు, ఇటువంటి మెసేజ్ ఓరియంటెడ్ కూడా మీరు ఇంకా ఇటువంటి ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ప్రెస్కి అండ్ పబ్లిక్కి కూడా చెప్పారు. అంత బాగా ఆదరణ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫ్రెండ్ హరీష్ రంగా, ఎందుకంటే ఆయన విలన్ రోల్ కూడా చాలా బాగా, అంటే స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా బాగుంది, మంచి టాలెంటెడ్ పర్సన్ అని చెప్పేసి ఆయన నోటంట నేను విన్నాను. ఓకే, ఇటువంటి గుర్తింపు వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ నేను తీసింది ఫస్ట్ డెమో ఫిల్ము. ఇంతవరకు నేను ట్రై చేశా, అంటే ఈ స్టోరీని ఇన్ఫినిటీ మీడియాకి తీసుకెళ్ళాను, షణ్ముఖ్ జశ్వంత్కి చెప్పాను, సిరి శ్రీహాంత్తో మాట్లాడడానికి ట్రై చేశాను, అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు. యాంకర్ రవి కూడా అడిగాను, నాకు ఏదైనా మీరు హెల్ప్ చేయండి అని. వీళ్ళందరి గురించి చెప్పడానికి నేను ఎంత ట్రై చేశానంటే బిగ్ బాస్ సీజన్ 5లో వీడికి నేను సపోర్ట్గా ఉండి రోడ్డు మీద పాంప్లెట్లు పంచి ర్యాలీలు చేసి ఇంత సపోర్ట్ చేశాను కదా. మేబీ ఏదైనా చిన్న అవకాశం వస్తే ఇన్ఫినిటీ మీడియా వాళ్ళతో ఇది కొలాబరేషన్ అయితే ఇంకా బిగ్గెస్ట్ వెబ్ సిరీస్ కింద గుర్తింపు వచ్చినా తప్పులేదు అని అంత పెద్ద కంటెంట్ ఇది. ఎందుకంటే నేను పెట్టే ఎఫర్ట్స్ కంటే రాసుకున్న కంటెంట్ మీద డిపెండ్ అవుతాను. ఆ కంటెంట్ బాగుంటే ఆల్మోస్ట్ మన ఎఫర్ట్స్ అనేవి ఇంకా 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 మెరుగవుతాయి. ఆ రకంగానే ఈ కంటెంట్ స్టార్ట్ చేసాను. ఇది 3 సీజన్ స్టోరీ. నేను ఏజెంట్ ఆనంద్ సంతోష్ కంటే ముందు షణ్ముఖ్కి ఈ స్టోరీ చెప్పడానికి నేను ట్రై చేస్తే వాళ్ళైతే అసలు మనల్ని పట్టించుకోలేదు కనుక ఇంకోటి ఏంటంటే వాడు నన్ను బ్లాక్ కూడా చేశాడు. ఓకే, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. ఎందుకు చేశాడు, ఎలా చేశాడని కూడా తెలియదు. వాళ్ళ ఫాదర్ తోటి వాళ్ళ మదర్ తోటి నేను ఎంత అప్రోచ్ అయినా సీజన్ 5లో నేను వాళ్ళకి సపోర్టివ్గా ఉండేటప్పుడు వాళ్ళు నాతో మాట్లాడే తీరు కానీ ఇప్పుడున్న వాళ్ళు మనతో ఉన్న తీరు కానీ చాలా డిఫరెంట్ ఉంది. అది మనం ఏంటంటే ఇలాంటివి బయట పెడితే మనం బ్యాడ్ అయిపోతాం కాబట్టి నేను ఇంతవరకు పెట్టలేదు, ఇప్పుడు కూడా పెట్టాలని లేదు. బట్ సందర్భానుసారంగా మాట్లాడాను కానీ అది వాళ్ళని నేను నెగిటివ్ చేయాలని కానీ వాళ్ళతో నాకున్న ర్యాపోని చెడగొట్టుకోవాలని అయితే కాదు. కానీ వైజాగ్లో ఇంతమంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు కదా, ఈ టాలెంటెడ్ పర్సన్స్కి గుర్తింపు రావాలి. గుర్తింపు రాకుండా అంటే ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు వైజాగ్, ఆంధ్ర, అనంతపురం, ఏపీ జిల్లాల్లో ఎక్కడున్న పర్యావరణాన్ని, ఎక్కడున్న వాతావరణాన్ని, ఎక్కడున్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని వీళ్ళు క్యాప్చర్ చేసుకొని వాళ్ళ షూటింగ్స్లో ఇంత వాతావరణానే కాదు, ఇక్కడున్న నేచర్నే కాదు, ఇక్కడున్న పర్సన్స్ని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేయాలి. కానీ ఇక్కడున్న పర్సన్స్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఏమైనా ఇన్ కేస్ నాలాంటి వాడు వెళ్ళి ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడినా, ఈ లోకల్ బాయ్ నాని కానీ రాణి పింకీ కానీ ఇలాంటి వాళ్ళతో మనం మాట్లాడినా సరే వాళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళు మనకు కూడా సపోర్ట్ చేయరు. ఈవెన్ మన ఫ్రెండ్స్ కూడా మన ఫిల్మ్కి అవార్డు వచ్చిందా అంటే ఓకే కంగ్రాచులేషన్స్ అని చెప్తారు, కానీ చూసిన తర్వాత అది షేర్ చేయాలన్న ఆలోచన కూడా కొంతమందికి ఉండదు. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో కూడా ప్యూర్ సపోర్ట్ చేసే వాళ్ళు అయితే మాత్రం చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్న వాళ్ళైతే వాళ్ళు ఉండరు బట్టే మేబీ ఈ రికగ్నైజేషన్ అయినా వచ్చింది. ఇన్ కేస్ వాళ్ళు కూడా లేకపోతే ఇది ఈ మాత్రం కూడా వచ్చేది కాదు అని నేనైతే అంటున్నా. అంటే దీనికి 2,50,000 మేము ఖర్చు పెట్టాం. ఇది 1 year బిఫోర్, నేను అప్పుడెప్పుడు 1 year బిఫోర్ షూట్ చేసాం. రిలీజ్ చేయడానికి దగ్గర 6 months మేము టైం తీసుకున్నాం. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ట్రై చేసాం, దొరకలేదు. ఎంఎక్స్ ప్లేయర్, G5 ఇవన్నీ అడిగాం. ఎందుకంటే ఎవరు కూడా అంటే ఇందులో ప్యాడింగ్ ఆర్టిస్టులు లేరు, అండ్ టెక్నీషియన్స్ కూడా బ్యాక్గ్రౌండ్ ఏ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నవాళ్ళు కాదు. అంతా లోకల్ గైస్ అవ్వడం వలన ఏ సపోర్టు లేదు ఎక్కడి నుంచి కూడా. సో దట్స్ వై మేము మూవీ వేవ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అని చెప్పేసి మా టీం అందరం మేము మాట్లాడుకొని ఒక ఛానల్ క్రియేట్ చేసి అందులో రిలీజ్ చేసాం. రిలీజ్ చేయడం వల్ల వ్యూస్ తక్కువ వచ్చాయి కానీ ఆదరణ అయితే మాత్రం చాలా గట్టిగా వచ్చింది. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు బాగుందనే చెప్పారు. ఎవ్వరు కూడా ఈవెన్ సింగిల్ ఫ్రేమ్లో కూడా నెగిటివ్ ఉంది, ఇది బాగాలేదు అని చెప్పే వాళ్ళైతే ఎవ్వరు లేరు. ఈవెన్ 0% అని నేను చెప్తున్నా.
అంత బాగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందులో ఆ ప్రవీణ్ అని కానీ, గిరి అని చెప్పేసి, మా ఫ్రెండ్ హరీష్ రంగ, మేమందరం అక్కడ సీతంపేట అడవుల్లోని కొండ మీద రాత్రి షూట్ మేమే చేసుకున్నాం. ఆ రాత్రి ఉదయం మధ్యాహ్నం 3 గంటలు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 3 వరకు అయ్యింది. ఇంత ఎఫర్ట్స్ పెట్టాం అనమాట. ఇందులో దాదాపు 52 మెంబర్స్ పైనే ఉన్నారు. ఇది 52 నిమిషాల ఫిల్మ్ కింద మేము చేసాం. ఇంకా ఒక 1 అవర్ తీసేస్తే ఇది పెద్ద ఫిల్మే అయిపోతుంది. అంత ఎఫర్ట్స్ దీంట్లో మేము పెట్టాం అనమాట. దగ్గర 250+ వితౌట్ ఎక్విప్మెంట్ 250+, అది కూడా ట్రావెల్ అండ్ అకామిడేషన్. ఇందులో ఆర్టిస్టులు ఎవరికి నేను పేమెంట్ అయితే చేయలేదు. వాళ్ళు నన్ను నమ్మి వచ్చారు, నాతో సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చారు. ప్రవీణ్ వీరందరూ అంటే డే నైట్ నాతో పాటు ట్రావెల్ చేసి 1 వీక్ మేము ఒక ఏరియాకి వెళ్ళిపోయి షూట్ చేసి ఈ ఏరియాల్లోనే మేము చేయడానికైనా సరే ఇంత సపోర్ట్ వీళ్ళందరూ నా టీం మెంబర్స్, నా ఫిల్మ్లో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. వాళ్ళ వల్లే ఈ రికగ్నైజేషన్ ఇచ్చింది. వాళ్ళు సపోర్ట్ చేయబట్టే ఆ ఫిల్మ్ కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ కంప్లీట్ అయ్యింది. దీనికి ఓన్ బ్యాక్గ్రౌండ్, ఓన్ మ్యూజిక్ స్కోర్ అండ్ ఎడిటింగ్ ఇవన్నీ చాలా అమౌంట్తో కూడిన పని. మేమైతే గాజువాకలో వివిధ స్టూడియోతో మాట్లాడి వాళ్ళు మాకు బడ్జెట్లోనే మేము అనుకున్న బడ్జెట్లోనే చేశారు. బట్ బెస్ట్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అమౌంట్కి అయితే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వలేదు. కానీ ఫుల్గా అయితే వచ్చింది. అందరూ అనుకుంటున్నారు ఎందుకు ఎంత ఖర్చు పెట్టేసావు, ఎందుకు ఎంత చేసావని. నాకైతే ఈ ఫిల్మ్ వల్ల కానీ, నా టీంకి కానీ, నాకు కానీ ₹1 అయితే రాలేదండి. ఇప్పటికే IML కడుతున్నా. కానీ ఇంత మేము సపోర్ట్ చేసుకుని మా అంతట్లో మేము ఇలా బయటికి రావడానికి మేము ట్రై చేసినా సరే ఎవరు కూడా జీరో సపోర్ట్ అనమాట. పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. నేను ఎంత ట్రై చేసిన అన్న ఈ ఫిల్మ్ మీరు రిలీజ్ చేయండి అన్న, మీ ద్వారా రిలీజ్ చేస్తే మాకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది, మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి అని నేను ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు మెసేజ్ పెట్టాను. చూశారు కానీ రెస్పాండ్ అయితే అవ్వలేదు. ఈవెన్ మన విశ్వక్సేన్ గారికి కూడా నేను మెసేజ్ పెట్టాను, చూశారు కానీ రెస్పాండ్ అవ్వలేదు. ఇలా వీళ్ళెవరు అంటే నేను రివ్యూగా ఉండేటప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 కాదు మూవీస్ కూడా రివ్యూస్ చెప్తాను. ప్రతి ఒక్కరు అంటారు అంటే వీళ్ళేంటి కామన్గా చెప్పేది ఏంటి, నువ్వు ఒక ఫిల్మ్ తీసి చూడు నీకు తెలుస్తుంది కష్టం అని. నేను తీసాను కదా, కష్టం ఏంటో నాకు తెలుసు. ఓకే, ఉత్తనైతే రివ్యూలు చెప్పారు, అందరికీ రివ్యూస్ గురించి తెలుసు. ఆ రివ్యూ అయితే ఎంతో అనాలిసిస్ చేస్తే కానీ ఎంతో నెగిటివిటీ వస్తుందని తెలిసి కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ కావాలని చెప్తారు. కొంతమంది ఉన్నది ఉన్నట్టే చెప్తారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడికి రీచ్ ఉండదు, కావాలని నెగిటివిటీ చేసేవాడికి అయితే రీచ్ ఉంటుంది. అటువంటి పర్సన్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు 1 మినిట్ వీడియో తీసి చూడండి, 1 అవర్ మూవీ తీసి చూడండి మీకు తెలుస్తుంది అని అంటారు. తీసేవాడికి మాత్రం గుర్తింపు ఉండదు. సో ఇండస్ట్రీ ఎలా అయిపోయిందంటే కంప్లీట్గా కమర్షియల్ అయిపోయింది. ఎవరికి సపోర్ట్ వస్తుంది ఎవరికి రాదో తెలియదు. బట్ పబ్లిక్ మీద నేను ఎప్పుడు డిపెండ్ అయ్యి ఉంటాను. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్ పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నా. అంటే ఇది కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ అండ్ ఆర్టిస్టులను కూడా కొంచెం మంచి క్యారెక్టర్స్, అంటే ఇప్పుడు ఏదైతే టీం ఉందో వాళ్ళందరితో పాటు ఇంకా కొత్తగా కొన్ని క్యారెక్టర్స్ అయితే యాడ్ అవుతాయి. ఇంకా బెటర్ స్టోరీ అయితే ఉంది. ఒక సైకోపాత్ స్టోరీ అయితే రెడీ అయ్యింది. కంప్లీట్గా సీజన్ మొత్తం రాసేసాం. సో వీలైనంత వరకు ఎవరైనా సపోర్ట్ చెయ్యాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయండి. అండ్ మన వైజాగ్లో చాలా వరకు షూట్స్ జరుగుతున్నాయి, వెబ్ సిరీస్ షూట్ జరుగుతున్నాయి అండ్ పెద్ద మూవీస్ జరుగుతున్నాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం వైజాగ్ వైపు చూస్తుంది అండ్ ఉత్తరాంధ్ర వైపు చూస్తుంది. మన పాలకొండ, విజయనగరం, సీతంపేట ఈ లోకల్లో చాలా వరకు మీకు ఎక్కువ క్రౌడింగ్ మూవీస్ అయితే జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ మీరు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇక్కడ మీరు షూట్ చేయడం కంటే ఇక్కడున్న నేచర్తో పాటు ఇక్కడున్న ఆర్టిస్టులను కూడా మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే ఏరియాస్కి అండ్ ఇక్కడున్న వాళ్ళకి ఇన్కమ్ పరంగా కానీ చాలా వరకు సపోర్ట్ అయితే వస్తుంది. వీలైనంత వరకు మన వైజాగ్లో ఎవరైనా ప్రొడ్యూసర్స్ కానీ ఈ వీడియో చూసినట్లయితే కొంచెం నాలాంటి వాళ్ళకి ఇక్కడున్న టాలెంట్ పీపుల్స్కి మీరు సపోర్ట్ చేస్తే మంచి గుడ్ థింగ్ అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇన్ఫినిటీ మీడియా వీళ్ళు వైజాగ్లో స్టార్ట్ చేస్తామని చెప్పి దగ్గర 2 years అయిపోయింది. ఇంతవరకు ఇన్ఫినిటీ మీడియా వైజాగ్లో ఏ ప్రొడ్యూసర్ హౌస్ ఏమీ స్టార్ట్ చేయలేదు, ఎటువంటి వెబ్ సిరీస్ చేయలేదు. వాళ్ళు రావడం ఇక్కడ షూట్ చేసుకోవడం వెళ్ళిపోవడం, ఇక్కడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుకొని వాళ్ళు ఏదో యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా ఇన్కమ్ సంపాదించాలన్న మైండ్ సెట్లో ఉన్నారు. కానీ టాలెంట్ని గుర్తించాలన్న ఆలోచన అయితే వాళ్ళకి లేదు. ఎందుకంటే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. నేను వాళ్ళని నెగిటివ్ చేయాలని
కాదు, ఇక్కడున్న టాలెంట్ పీపుల్ని కూడా మీరు గుర్తిస్తే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అందుకు మోస్ట్లీ ఈ వీడియో చేయడానికి అయితే కారణం అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇన్వెస్టిగేషన్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మంచి ఆదరణ అయితే వచ్చింది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నా. నా మూవీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కొత్త టీంని కూడా నేను తీసుకోవాలి. ఇంకా చాలా బెటర్గా ఇంకా మంచి కంటెంట్ తీసుకురావాలి. ఇది 2 సీజన్ స్టోరీ, మంచి స్టోరీ. నాతో పాటు ఎవరైనా టీమ్గా వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళకి అండ్ ఓన్లీ యాక్టింగ్, మూవీ మీద ప్యాషన్, ఇటువంటి స్కిల్స్ మాత్రమే కావాలి. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే నేను ఏదైనా చేయించుకోగలను. ఇక్కడ అంటే మన టీంకి ఒక కెమెరామెన్ కావాలి అండ్ తర్వాత ఎడిటర్ కావాలి. ఇలా చాలా వరకు టీం కావాల్సి వస్తుంది. సో వీలైనంత వరకు ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే నా కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, మీరు వీలైతే పిన్ చేయొచ్చు. అండ్ ఈ మూవీని ఎవరైతే ఇంకా చూడలేదో, ఈ వెబ్ సిరీస్ని ఎవరైతే చూడలేదో వీలైనంత వరకు కిందన డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. ఓపెన్ చేసి చూడండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే కదా మంచి ఆదరణ అయితే వస్తుంది. ఓకే, ఇంత మించి నేను మీ సైడ్ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయను. అందరిలాగా నేను ఇంత ఖర్చు పెట్టా, అంత ఖర్చు పెట్టా, నాకు ఇంత రాలేదు అంత రాలేదు అని బెగ్గింగ్ చేసే పొజిషన్ అయితే కాదు. ఎందుకంటే మీ సైడ్ నేను ఇచ్చేది ఎంటర్టైన్మెంట్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలనా లేదనేది చూసుకుంటా. మీకు నా ఎంటర్టైన్మెంట్ నిజంగా నచ్చితే నేను తీసే ఫిల్మ్ కానీ, నేను తీసే వెబ్ సిరీస్ కానీ, నేను తీసే సింగిల్ షాట్ అయినా సరే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలిగితే అంతకు మించి నేనేం ఎక్స్పెక్ట్ చేయను. సో వీలైనంత వరకు నా వీడియో నచ్చితే వాట్సాప్లో చిన్న స్టోరీ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనకి మానిటైజేషన్ అవ్వడానికి 1600 అవర్స్ కవర్ అయింది. ఇంకా మనం 2400 అవర్స్ కవర్ అవ్వాలి. అండ్ షార్ట్స్ కూడా మనం ఆల్మోస్ట్ 75 lakhs వ్యూస్ కవర్ అయ్యాయి. ఓకే, ఇంకా 25 lakhs వ్యూస్ కావాలి. వీలైనంత వరకు మీరు కొద్దిగా సపోర్ట్ చేసి షేర్ చేస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్లో మనది సజెషన్ లిస్ట్లోకి వెళ్తుంది, ఇంకా మోర్ వ్యూస్ వస్తాయి. సో అంతకు మించి నేను ఇంకేం ఎక్స్పెక్ట్ చేయను. అందరూ అడుగుతారు సబ్స్క్రైబ్ చేస్తే ఏమొస్తుందని. మీరు సబ్స్క్రైబ్ చేస్తే 10 మందికి సజెషన్ లిస్ట్లోకి వెళ్తుంది. ఆ సజెషన్ లిస్ట్లో ఎంతమంది చూస్తారనేది తెలీదు. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మీ సైడ్ నుంచి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే మాత్రం నాకు కింద కామెంట్ బాక్స్లో మీరు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఈ ఇయర్లో మంచి గుడ్ థింగ్స్ జరగాలని నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.